ఈ మాస శివరాత్రి నాడు ఉపవాస దీక్ష కూడా చేపడతారు కదా. శరీర ధర్మాన్ని అనుసరించి ఆ ఉపవాస దీక్ష చేయలేని వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి తల్లి. శాస్త్రాలు చెబుతాయి. చెప్పిన వాటిని యథాతథంగా పాటించకపోతే ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తాయి. యథాశాస్త్రం యథామూలం అదే ప్రకారంగా చేయలేని సందర్భాలు ఏర్పడినప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ, అలా చేత కాకపోతే ఇలా చేయండి, ఇలా కూడా చేత కాకపోతే స్మరించండి, ఏదో ఒక విధంగా అసలు చేయకపోవడం కన్నా ఏదో చేయడం మంచిది అని కూడా తెలియజేస్తాయి. నక్తం, ఏకభుక్తం, ప్రదోషం, ఉపవాసం ఇలా 4 పేర్లతో శివరాత్రికి సంబంధించిన ఉపవాస దీక్షను మనం కొనసాగించవచ్చు అని కూడా శివపురాణ గ్రంథాలు తెలియజేస్తాయి. మాస శివరాత్రి లేక ఏదైనా శివరాత్రి 5 నిర్వహిద్దాం, చేద్దాం, పాటిద్దాం అనుకున్నప్పుడు శరీర ధర్మాన్ని అనుసరించి ఔషధాలు వేసుకోవాలి. డమరుకం, త్రిశూలం వలె మనకు బీపీ, షుగర్ 2 వచ్చి చేరాయి. ఈశ్వరుడు బాగానే ఉంటాడు, కానీ వీటి కారణంగా పడిపోతాడు. శరీరం పడిపోకుండా ఉంచే నిమిత్తమై శరీరంలో ప్రాణం ఉంటే ఈ దేహం శివుడు, ప్రాణం పోతే ఇది శవం అవుతుంది అని కూడా పురాణం చెబుతుంది. శివం శవం. శివంగా ఉన్న ఈ దేహాన్ని రక్షించుకునే నిమిత్తమై ఉపవాసం పాటించేటటువంటి విధానాలలో ఆహారం తీసుకోకుండా ఉండలేమండి అనుకున్నప్పుడు ఒక పూట తీసుకోవచ్చు, ఉడకబెట్టిన పదార్థం తీసుకోవచ్చు. ఘృతపక్వం, పయఃపక్వం అనే రెండింటిని శాస్త్రం అంగీకరించింది. ఘృతపక్వం పదార్థం సిద్ధం చేసిన తర్వాత ఆ పదార్థం పైన కాసింత నెయ్యి వేయడంతో అది ఘృతపక్వంగా మారుతుంది, దోషం లేదు. ఉడకబెట్టిన ఆ పదార్థం వార్చనిది అయి ఉండాలి. మనం చేతితో మళ్ళీ కలుపుకునే అవసరం లేకుండా ఒక్కసారి పళ్ళెంలో వేశారు, ఒక్కసారి అలా తీసుకునే పదార్థం అయి ఉండాలి. రుచి ఉండకూడదు. ఉప్పు, కారము, నూనె ఈ 3 లేని పదార్థం స్వీకరిస్తే ఉపవాస దోషం మనకు, అంటే ఉపవాసం చేయలేదు అనే దోషం మనకు ఉండదు అని శాస్త్ర ప్రమాణం. నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిలా క్షీరమధాంబుచాద్యం యత్పంచగవ్యం యది వాపి వాయు ప్రశస్తమత్తోత్తరముత్తరంచ అని వాయుపురాణం చెబుతుంది. కనుక ఉపవాసం శరీర ధర్మాన్ని అనుసరించి మనం చేద్దాం. అలా కాకుండా చెప్పారండి, చెయ్యాలండి, పుణ్యం వస్తుందండి, ప్రత్యక్షంగా కైలాసానికి వెళ్ళిపోయే అవకాశం కూడా వస్తుంది. కనుక శరీర ధర్మాన్ని అనుసరించి ఉపవాస వ్రతం పాటిద్దాం. అంతేగాని శివానుగ్రహం కావాలి అని శరీరం సహకరించకపోయినా కూడా బలవంతంగా ఉపవాస దీక్షను కొనసాగిస్తే త్వరగా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఉండాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ప్రత్యామ్నాయ మార్గాలుగా ఇలా పదార్థాలు తీసుకోవచ్చు, లేదా ఉపవాస దీక్ష చేయగల శక్తి గల వారికి దక్షిణ ఇచ్చి, తాంబూలాలు ఇచ్చి, మా చేత కావడం లేదండి మీరు చేయండి మా బదులుగా అని కూడా మనం ఆంగ్లంలో చెప్పాలి అంటే ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. వ్రతాన్ని 10 మందికి తెలియజేస్తే కూడా వారు పాటిస్తే అందులో మనకు కొంత పుణ్యం కనుక ఇలా కూడా మనం మన పుణ్యబలాన్ని పెంచుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.